హిస్ డార్లింగ్స్ ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలండి. మనం వాక్యంలో చూస్తాము, దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకుంటాడు. అయితే లోకంలో ఎంతోమంది ఉన్నా కానీ దేవుడు దావీదుని ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడు? లోకమంతా మనుషులు పై రూపాయన చూడొచ్చు, కానీ దేవుడు మాత్రం హృదయాంతరంగాన్ని చూడగలడు. ఒకవేళ లోకాన్ని అడిగితే దావీదా, అతనికి ఏమీ తెలీదు, అతను ఒక చిన్నవాడు, అతను ఒక గొర్రెల కాపరి, అతను పెద్ద ప్రావీణుడు కాదు, దేనికోసమో ఆయనకి పెద్ద తలాంతులు కూడా లేవు, ఆయనకి ఏమీ తెలీదు అని చెప్పొచ్చు. కానీ దేవునికి కావాల్సింది ఒక యథార్థ హృదయము. ఆయనకి వినయ విధేయతలు, తగ్గింపు, యథార్థ హృదయము కలిగిన మనిషి ఆయనకి కావాలి. వాక్యంలో ఉంటుంది, దేవుడు చెప్తారు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడు చెప్తాడు. అయితే మనము చూసినప్పుడు వీళ్ళు చాలా పర్ఫెక్ట్ అని మనం అనుకుంటాం. ఇంకొంతమందిని చూసి వీళ్ళు అసలు పర్ఫెక్టే కాదు అని అనుకుంటాం. కానీ నేను చెప్తున్నాను, 100% బయటికి పర్ఫెక్ట్గా ఉండి లోపల మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ బయటికి చిన్న చిన్న తప్పులు కనిపిస్తూ దేవునికి ఎంతో యథార్థంగా బ్రతికే వాళ్ళు కూడా ఉండొచ్చు. మనకు తెలియదండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ మనిషి ఎప్పుడు దేవుడు అయిపోలేడు, ఎప్పటికీ దేవుడు అయిపోలేడు. కొన్ని తప్పులు చూస్తూ ఉంటాము, కానీ దేవునికి ఇష్టమైన వాళ్ళని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. అంటే హృదయాన్ని దేవుడు ఎవరిలో అయినా మనం తప్పులు చూస్తే వారి కోసం ప్రార్థన చేద్దాం, ఎవరైనా మంచిగా ఉంటే వారి కోసం స్తుతిద్దాం. అంతేగాని ఎవరిని ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. దేవుడు ఎవరిని వాడుకుంటున్నారో ఆయనకి తెలుసు. పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. అయితే ఎవరైతే ఆయనకి అపనమ్మకంగా ఉంటూ బోధ చేస్తూ ఉన్నారో దేవుడే వారిని పడగొడతారు. అయితే మనం మాత్రం అందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాలి, ఎవరు పడిపోవాలని ఆశపడకూడదు. డోంట్ వరీ ఆఫ్ ఎనీథింగ్. గాడ్ సెట్స్ ఎవ్రీథింగ్. సీ యూ ఆల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్ యూ.